శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శంభాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము రామచరితమానస్ ప్రవచన అంతర్భాగముగా ఎన్నో రోజున్నా 7వ రోజు అనుకుంటా కదా, 8వ రోజు షూరా, 8వ రోజు ప్రవచనం. అక్కడ రాసుకుంటే బాగుంటుందేమో కదా. 8వ రోజు ప్రవచనం 14వ కంద. ఇదేది షష్ట్యాంతాలలో ఉన్నాం మనం. ఏవి షష్ట్యాంతాలండి? ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతపు గుళిక. అమృతపు గుళిక అంటే అది వేసుకున్నారు అమృతత్వం వచ్చేస్తుంది. మీరు అలా ధ్యానం చేసుకుంటూ ఉండిపోవచ్చు. అది సరే, చెప్పండి అమ్మా. కందపద్యం. జ్ఞాన ప్రసూన కలిక. ఆహా, జ్ఞాన ప్రసూన కలిక. ఏమి మాండి? జ్ఞాన ప్రసూన అనేటువంటి ఒక శ్రేష్ఠురాలు ఆవిడ. పీన కుచ పీన అంటే దృఢమైనట్టు. కుచ వక్షస్థలములు. గుళుచ్చ అనేటువంటి పుష్పగుచ్చ. ఒక 2 పుష్పగుచ్చాలు ఉన్నాయి అక్కడ. అసలు ఈ కవి హృదయం అండి. అందుకే రవిగాంచనచో కవిగాంచును అన్నాడు. అంటే రవిగాంచనచో కవిగాంచను అంటే అర్థం ఏంటి? సూర్యుడు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా ఈ కవి వెళ్ళిపోతాడు. మీరు వీటిని ఆనందించాలండి. అంటే ఆస్వాదన శక్తి ఉండాలి. ఆస్వాదన శక్తి ఉంటే కానీ మనం దీన్ని ఆనందించాలి. ఈ అనేది ఎప్పుడు వస్తుందంటే, అసలు ఈ అన్నప్పుడు మనకి ఊగా ఉంది. అది సంగతి. కాబట్టి ఇక్కడ 2 ఇప్పుడు మీ బొకేలు ఉన్నాయి. ఎలా ఉంటాయి చూడండి. ఆ బొకేలు మీరు ఇలా తిరగండి. ఇది మీరు ఆస్వాదన శక్తి ఉంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఆస్వాదన శక్తి లేదనుకో. అందుకే ఆవిడ చూడండి, ఆవిడ వీర శృంగార రసం 2 చూపించారు ఆయన. 2 పుష్పగుచ్చాలు ఉంటే పుష్పగుచ్చాల మీద ఏముంటాయి? అది ఆలోచించేది 9 రోజులు. 9 వచ్చింది. మొత్త భృంగమునకు పైగా అది మదించుంది. ఎందుకని మదించుంది? అక్కడ ఉన్నటువంటి మధువుని గురాలటం వల్ల మత్తు వస్తుంది. లేకపోతే మత్తు ఎందుకు వస్తుంది? అసలు అక్కడ మధువే లేదనుకో, ఏ గురవ లేదు, ఇదే తాగడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఇదే పాపం. ఆ మత్త భృంగం ఎవరు? ఆ కాళహస్తి. ఆ కాళహస్తీశ్వరుడు 2 పుష్పగుచ్చాల మీద ఉన్నటువంటి ఒక మత్త భృంగములాగా, ఒక మాంక్ష తుమ్మెదలాగా ఉన్నాడు. కూ. ఈ పద్యాలన్నీ కూతో పద్యము లేదా ప్రతి పాదము లేదా ప్రతి పదము చివరికి కూతో అవుతుంది. అందుకే దాన్ని షష్ఠాంతం అన్నారు. కిన్ కున్ యొక్క లోన్ లోపలం షష్ఠీ భక్తి. అటువంటి కాళహస్తీశ్వరుడికి. అంతేకాదు ఇంకా అది సంధ్యా నటన పట్టు విహార. ఏమి ఈ సంధ్యా
లో ఆయన చేసే నటన అండి చాలా గొప్పగా ఉంది. మీరు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళారో లేదో తెలియగాని చిదంబరం నటభజే, ఆ చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, తర్వాత ఇంద్రుడు ఏమో చక్కగా వేణు వాయిస్తాడు, విష్ణువు తబల, సరస్వతి వేణు నట్వాంగం. ఇక ఆయన నటన, ఆ నటనని వర్ణించిందే కదండి శివుడి తాండవాన్ని వర్ణించింది. కాబట్టి సంధ్యా నటనం ఆయనకు ప్రతిరోజు సంధ్యా సమయంలో అంటే సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ టోటల్ గా చీకటి పడే లోపల ఆ గంట 12 నిమిషాలు ఆయన నటన చేసుకుంటాం. సంధ్యారంభ విజృంభితం భృంగీచా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశతవపు పంచేషు నాచ ధృత సత్పక్ష సుమనో వనేషు సపన సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాదిపో శ్రీశైలవాసీ విభు. ఆ సంధ్యారంభ నటనని శివానంద లహరిలో బ్రహ్మాండంగా ఈ సంధ్యాంలో ఆయన విజృంభిస్తారు. అప్పుడు ఒకసారి ఈవిడికి ఆయనకి మధ్యలో ఒక వాదన జరిగింది, నువ్వు చేస్తావా నేను చేస్తావా. ఈయన ఏం చేశాడు, అక్కడ ఒక కుంకుమ ఉంది, ఆ కుంకుమ వెళ్ళి తన బొటన వేలిని ఆ కుంకుమ భరంలో ఉంచి తన బొటన వేలిని ఇలా స్ట్రైట్ పైకి, అంటే ఇంతవరకు ఎంతవరకు ఆవిడేం వంగలేదు, ఇలా నుంచొని ఉంది, ఆవిడ బొట్టుగా పెట్టి. ఇప్పుడు ఈవిడేం చేయాలి, ఈవిడ కూడా గెలవాలంటే ఈవిడ కూడా అలాగే లేచి అంతవరకు కాలు లేపాలి, లేపలేక కాదు లేపకూడదని లేపలాలి. ఆగిపోయింది అంటే ఆవిడ ఓడిపోయింది. చెయ్యి, నువ్వు నన్ను మోసం చేసి గెలిచావని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు కావాలంటే ఇవాళకి మీరు చిదంబరం వెళ్ళిపోతే ఆవిడ అలిగి వెళ్ళిన ప్రదేశం ఉంది ఇప్పటికి కూడా, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ కావేరి నది ఒడ్డుకొచ్చాయి. నాతో సరిగ్గా నేను వెయ్యగలిగిన భంగములు వేసి నువ్వు వేయాలి, నేను వెయ్యగలిగినవి కాదు, నేను వెయ్యకూడని నువ్వు వేసి. అందుకని ఆవిడ మహాపతి వ్రత. కొన్ని సాందర్లో చెప్తారండి ఎలా పడుకోకూడదో చెప్తారు, ఎక్కడ ఇంట్లో కూడా. నాకు అవన్నీ తెలిసి అది ఆవిడ చెయ్యలేక కాదు, ఆవిడ చెయ్యొచ్చు కానీ చెయ్యకూడదు. ఆవిడ ఆ సంధ్యారంభంలో ఆ సంధ్యా నటన పట్టు విహార గొప్పగా విహారం చేస్తున్నటువంటి మహానటహంసునకు, అంటే మహానటము, మహ ప్లస్ ఆ ప్లస్ నట, మహానట. ఇది రాయొచ్చా అండి, ఎందుకంటే మహా అనేటువంటిది ఒకటే శబ్దం కదండి, రాయొచ్చు. మీకు అందుకే చెప్పానండి, కాళహస్తీశ్వర మహాత్మ్యం ఒక లాక్షణిక గ్రంథం, ఒక లాక్షణిక గ్రంథం అంటే ఇవాటికి కూడా మీరు, అందుకే ఈ పుస్తకాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నది. ఈ లాక్షణికులు అంటే తెలుగు గ్రామర్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని ఫాలో అవుతారు. ఇదే మార్కెట్ లో దొరికే ఏదో పుస్తకం కొనుక్కొచ్చి నేను చెప్పానండి, ఎందుకంటే మార్కెట్లో కొనుక్కొచ్చి చెప్పండి కొన్ని వీళ్ళు అసలు అక్కడ ఉన్న దొరికేసి వీళ్ళ వ్యాఖ్యానాలు చెప్పడం ప్రారంభించారు. దీని మూలంగానే కథలన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి మహానటను అనేటువంటిది రాయొచ్చు, దానికి సూత్రాలు కూడా ఉన్నాయి. ఇందులో ఈ పద్యాల్లో ఉన్న ఒకటి రెండు విశేషణాలు నేర్చుకుని మనం కొత్త పద్యానికి వెళ్ళాం. చెప్పండమ్మా. అదిగో నటహంసుల్లో అది రాజో నోహంస యువరాజహంస.
శంకరమూర్తి గారు ఇవాళ గురువు గారు రాలేదా ఇంకా? హలో, కరెంట్ పోయినట్టుంది అక్కడ మాదేవ. కరెంట్ పోయిందా? అనుకుంటున్నా అలాగా. అంటే కనెక్ట్ అవ్వలేదు ఏంటో అని. చాలాసేపు వర్షం అయింది కదా పడుతోంది. కరెంట్ పోయి, చాలాసేపు అయింది. అదే వర్షం పడుతోంది కదా. బాగా గట్టిగా పడుతుంది ఇక్కడ. మీ దగ్గర? మా దగ్గర కూడా మా ఇంటి దగ్గర కూడా విపరీతంగా కొడుతుంది. అదే ఉండదు, లేకుండా ప్రాబ్లమే ఉండదు లైన్. కరెంట్ పోయి ఉంటుంది. మహాదేవ ఉన్నారు, అందరూ ఉన్నారు. మహాదేవ మాదేవ్ గురు గారు.
మహాదేవ్ మహాదేవ్ గురువు గారు మహాదేవ్ మహాదేవ్. కాబట్టి నటహంస ఉన్నది. ఈ నటహంస, హంస అనే శబ్దాన్ని ఎందుకు వాడతారంటే శ్రేష్టమైనది అని చెప్పడానికి హంస వాడతారు. నటహంస, ఈయన నటరాజు, నటహంస ఉన్నది. ఈ నటహంసనికి వసు చరిత్రలో, భట్టుమూర్తి రాసిన చరిత్రలో ఒక మాట రాస్తారు. ఏమిటంటే అది రాజహంసలు రాజానో హంస ఇవ రాజహంస. దీన్ని తెలుగులో వసు చరిత్ర భట్టుమూర్తి ఏం రాశారంటే దాని ముందర రాజహంసలు గాని రాజహంసలు రాజహంసలు గాని వాళ్ళు రాజహంసలు గారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు, అప్పుడు భాష వస్తుంది. వాళ్ళు రాజహంసలు అంటే రాజుల్లో శ్రేష్ఠులు, కానీ వాళ్ళు రాజహంసలు కారు. రాజహంసలు అంటే మామూలు ఈ హంస, రాజహంస అంటే మా పక్షి. వాళ్ళు పక్షులు కారు, అంటే వాళ్ళ దృఢమైన వాళ్ళు. రాజుల్లో శ్రేష్ఠులు వాళ్ళు, రాజుల్లో శ్రేష్ఠులు, రాజుల్లో హంసలు, రాజహంసలు కారు. రాజహంసలు అంటే మామూలు హంస అనే పక్షి కాదు అని భట్టుమూర్తి రాశాడు. చరిత్ర కూడా తక్కువది కాదండి అది. అయితే ఆయన ఆ మొదటి ఆ ప్రార్థనా శ్లోకం సరైంది కాబట్టి తెనాలి రామకృష్ణ తీసుకోలేదు. ఇంకా ఒక షష్ఠ్యాంతం ఉంది అంతే కదా, ఇంకేం విశేషం లేదు. కాబట్టి షష్ఠ్యాంతం ఉంది, అది రేపటితో పూర్తి చేసుకొని మనం ఈ తర్వాత నుంచి కథలోకి ప్రారంభిస్తాం. కథలోకి అంటే ముందర అసలు కాళహస్తీశ్వర మహత్యంలోకి వెళ్తాం. రామచరిత మానస్ చెప్పండి. చౌపాయి. నగర సుందర నరనారి. ఈయన ఒక నగరాన్ని సృష్టించేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, తన భక్తుడికి ఎక్కువ పరీక్ష పెట్టేస్తాడు. ఎందుకంటే ఈయనకి కొంచెం కూడా అహంకారం ఉండకూడదు. వాడు పూర్తిగా ఉన్నవాడు పోయాడు అనుకుంటాడు. ఎందుకని ఇప్పుడు బంగారాన్ని శుద్ధి చేసేవాడు దాన్ని బాగా పుటం పెడతాడు, వాళ్ళు శుద్ధి చేసేవాడు కూడా వదిలిపారేస్తాడు. కాబట్టి భగవంతుడు మనల్ని పెట్టే పరీక్ష అంటే అర్థం ఏంటంటే మనల్ని పుటం పెడుతున్నాడు, మనల్ని శుద్ధి చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కక్ష వచ్చిందంటే మనకి పుటము పెడుతున్నాడు అంటే శుద్ధి చేస్తున్నాడు. ఈయన ఒక నగరాన్ని సృష్టించాడు అనుకున్నాడు, ఈ నారదుడు నా భక్తుడు, వీటిలో బాగా అహంకారం వచ్చేసింది, లేకపోతే ఈయన ప్రతి చోటికి వెళ్తాం. రమ్మ పిలిచింది, నేను వెళ్ళలేదు, అయ్యో ఆయన అనుకుని పాపం ఈయన ఒక నగరాన్ని సృష్టించాడు. మాయ ఏం చేసేస్తుంది, నారదుడు త్రిలోక సంచారి కదా, ఈ నగరం ఎక్కడిది అసలు, నేను ఇంత కూర ఇప్పుడు వినలేదే, పోయింది మరిపోయాడు మాయలో. ఆ నగరం ఎటువంటిదంటే చెప్పనమ్మా. బసహి నగర సుందర నరనారి. బసహి నగర సుందర నరనారి. జను బహు మనసిజ రతి తనుధారి. తెహీపురా బసహి శీలనిధి రాజా. అగణిత హయ గయసేన సమాద. సత సురేశ సమవిభవ విలాస. రూప తేజ్ బలనీతి నివాస. విశ్వమోహిని దాసుకుమారి. శ్రీ విమోహ జిస్ రూపు నిహారి. సోయి హరిమాయ సబ్ గుణ కాని. శోభా తాసు की जाई बकानी. करई स्वयंवर सोन रूप बाला. आये तहा अगणित महिपाला. मुनि कौशिकी नगर ते ही गयऊ. पुरबासिन सब पूजत भयऊ. सुनी सब चरिता. भूपगृह आये. करी पूजा. नृप मुनि बैठाई. ఆ నగరమున స్త్రీ పురుషులందరూ అక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్న పురుషులు ఎలా ఉంటారు అసలు, ఒక్కొక్క స్త్రీ
ఈవిడ రతీదేవా అన్నట్టుగా ఉంది. అక్కడున్న పురుషుడు ఎలా ఉన్నాడు సార్? మన్మధుడు లాగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిస్తే ఇంకేముందండి? పరమశృంగారం. కాబట్టి అక్కడ అసలు ఫస్ట్ టెంప్టింగ్ పాయింట్ అది నెంబర్ 1. ఇక రెండోది ఆ నగరమున ఆ నగరమును పాలించే రాజు పేరు శీలనిధి. అతని మహాసైన్యమున అతని సైన్యములు ఎన్ని ఉన్నాయి? కిరాత, గజ, త్వరగ, హయాత్ పదాది దళాలు. ఇది ఉండాలి అసలు. ఇది రాజా నాకు ఇంత కూడా తెలియదే. మాయ గమనిస్తుంది. మనకి బాగా తెలిసిన విషయం కూడా తెలియనట్టు చేసేస్తుంది. అతని వైభవము ఇంద్ర వైభవమునకు అతని వైభవం ఎంత ఉందో తెలుసా? అసలు ఇంద్ర వైభవానికి ఒక 100 రెట్లు పైన. ఇంద్ర వైభవానికి ఒక 100 రెట్లు పైనే, తక్కువ మాటలేదు. అతడు సహజముగానే సుందర రూపము. ఏది? శిలనిధి మంచి సుందరమైన రూపం కలదు. మహా తేజస్సు, బలము, బలం, నైతిక పటుత్వం, అంటే నీతి కూడా కలవాడు. నీతి నియమాలు కలిగిన వాడు. అతని కూతురు ఆవిడ పేరు విశ్వమోహిని. విశ్వము అంటే ప్రపంచాన్ని అందరినీ మోహింపజేయగలదు. విశ్వమోహిని. ఆవిడ అందచందాలు లక్ష్మీదేవి ముగ్ధురాలగును. అసలు ఆవిడ అందచందాలు చూసి లక్ష్మీదేవి అనుకుంటుందట. సర్వ శుభ లక్షణ అనుకునే లక్ష్మీదేవి అంత అందం. అది సంగతి. సర్వ శుభ లక్షణ సంపన్నైన రాజకుమారి, సర్వ శుభలక్షణ సంపన్న రాజకుమారి మహావిష్ణు యొక్క మాయాశక్తి. ఆవిడ ఎవరో కాదు, ఆ విష్ణువు యొక్క మహాశక్తి. మోహిని అవతారం ఆయనకి ఎంతనో బాగా అలవాటుగా. విష్ణువునే మోహింపజేసిన వాడు ఆయన. శివుణ్ణే మోహింపజేసిన వాడు నారదుడు ఒక ఇదే. అందుకే శివుడికి తెలుసు కాబట్టి, నాయన నువ్వు ఇది విష్ణువు దగ్గరికి వెళ్ళి మాత్రం చెప్పాలి. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయాల్సింది చేశాడు. అది సంగతి. ఆయన శక్తి ఈవిడ విశ్వమోహిని. ఆమె శోభను ఎట్లు వర్ణింపగలము? అది ఆ శోభని ఎలా వర్ణించగలం? అందుకే లక్ష్మీదేవి కూడా ఆవిడ ముగ్ధురాలైంది. లక్ష్మీదేవి కూడా అబ్బురపడేంత ఆనంద సందాలు కలిగింది. ఎందుకని ఆవిడ విష్ణు శక్తి కాబట్టి. ఆమెకు స్వయంవరము చాటింపబడెను. ఆమెకు మొత్తానికి స్వయంవరం చాటించి ఎక్కువ మంది రాజులు ఎవడు అందరూ వచ్చారు. మనం ఇంత ఏనికి అర్హులు అవునా కాదండి, వీడు చూసుకోడుకే అందరూ వచ్చారు. అతి కుతూహలంతో అతడికి వచ్చి బాగా కుతూహలంతో నారదుడు కూడా వచ్చారు. నగరవాసుల నుండి అన్ని విషయాలు తెలుసుకొనెను. నగరవాసులు ఏమిట్రా అంతా ఏంటంటే, అయ్యా మా రాజుగారు అమ్మాయి ఉందండి విశ్వమోహిని, ఆవిడికి ఇవాళ స్వయంవరం అండి. అది ఓహో. రాజు తన భవనముకు ఇచ్చేసిన నారదుని అది రాజును తన భవనకు నారదును చక్కగా అర్ఘ్యపాద్యములతో సత్కరించి కూర్చుండే ఆయన చక్కగా ముని వచ్చారు కదా అండి. ఆయన పేరే శీలనిధి. శీలమే నిధిగా కలిగిన వాడు. ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు దోహ నారదహి భూపతి రాజకుమారి కహౌనాథ గుణదోష సబ్ ఎహి కే హృదయ విచారి. రాజు తన కుమార్తెను పిలిపించి నారదమునికి చూపి, రాజుడు ఇదంతా విష్ణు సంకల్పం. నారదుడు గురించి పిలిపించాడు. ఆమె ముందర నుంచోబెట్టాడు. ఈమె గుణదోషముల గూర్చి యోచించి తెలుపుడు. ఈవిడ గుణాలు ఈవిడ మంచివి చెడు అంటే ఈయన జాతకాలు చెప్పమన్నాడు కదా. ఆయన చూసే చెప్పాడు. వాడు నీకు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అక్కర్లా, లేదా చేయి చూసో ఏం అక్కర్లేదు. ఇప్పటికి కూడా ఉందండి, కొంతమంది ముఖం చూసి చెప్పేయగలరు. ముఖం చూసి వాళ్ళ కవళికలను బట్టి చెప్పే శాస్త్రం అయితే ఉంది. అది సంగతి. देखी रूप मुनि विरति बिसारी बड़ी बार लगी रहे निहारी लक्षण दासु बिलो की बुलाने
बुलाने बुलाने हृदय हर्ष नहीं हृदय हर्ष नहीं प्रकट बकाने प्रकट बकाने जो यही परई जो यही बरई अमर सोई होई अमर सोई होई समर भूमि ते ही समर भूमि ते ही जीत ना कोई जीत न कोई सेव ही सकला से वही सकल चराचर ताही चराचर ताही बरई सील निधि हरई सीलन कन्या जाही कन्या कन्या जाही लज्जन सभा लक्षण सब लज्जन सब लक्षण सब बिचारी बुरु राखे बिचारी बुरु राखे गुरु राखी कच्चुक बनाए कच्छ को बनाई भूप सन भाषे भूप सनभाष सुता सुलक्षण सुधा सुलक्षण सुधा सुलक्षण कही नृप पाही कही नृप पाही नारद चले नारद चले सोच मन माही सोच मन माही करौ जाई सोई करो जाई सोई जतन विचारी जतन विचारी जही प्रकार जही प्रकार मोहि भरे कुमारी मोहि भरे कुमारी जप तप जप तप कछु ना होई कुछ न होई तेही गाला दे तेही काला तेही काला तेही विधि यही विधि मिलहि कवन विधि बाला निलहि कवन विधि बाला విధి బాలా రాజకుమారి అయిపోయింది. సౌందర్యం ఈ మన వాడికి చూడగానే జపం లేదు తప్పం లేదు సత్యం లేదు సత్యం లేదు నా నారాయణ స్మరణం లేదు నారీ స్మరణమే ఆ, రాజకుమారి సౌందర్యం చూడగానే ఆ నారదుని రాజకుమారి. వైరాగ్యం అంతయు మాయమైపోయాను. ఈయన చెప్పింది ఎందుకు గుణదోషాలు చెప్పన్నాడు. ఈ గుణదోషాల మాట దేవుడు ఎరుగు. ఈ గుణము లేదు దోషం లేదు, ఈయన జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, తపస్సు లేదు, నారాయణ స్మరణ లేదు, ఇవన్నీ పోయినాయి. ఎక్కడ గంగలో కలిసిపోయాయి, మటుమాయం అయిపోయింది. ఆవిడ చూడంగానే అలా చూస్తూ ఉండిపోయాడు. అతడు ఆమె తదేక దృష్టిలో అతడు ఆమె చూడసాగాడు. తదేక దృష్టితో కన్ను తిప్పుకోలేకనా ఉన్నాడు. ఆమె ఆవిడ శుభలక్షణం ఏమనుకున్నాడు పాపం, ఆవిడ చూసి ఈయన ఏదో చెప్తున్నాడు అనుకోండి. ఈయన చెప్పట్లా, ఈయన చెప్పడానికి చూడట్లా, ఈయన చూసే పద్ధతి వేరు. ఆమె శుభలక్షణములను కాంచి ఆమె నారదుడు తనను శుభలక్షణములను తాను మర్చిపోయాను. ఈయన తనని తను మర్చిపోయాడు. తను ఋషి, ఇది పద్ధతి కాదు, అన్ని మర్చిపోయాడు. వెంటనే అతడు ఆమెపై మరలు కొనెను. వెంటనే అతడు మరులు కొని, అంటే ఆవిడ మీద మనసు పడ్డాడు. కానీ దానిని అతడు బయటికి ప్రకటింపలేదు. అయితే కొంచెం మళ్ళీ వెనుకం అడ్డొచ్చింది. అంటే మహర్షి, పైగా ఆయన ఏదో బ్రహ్మచారిని అందరికీ పేరు, అందుకని ఆయన బయట చెప్పలేదు. చెప్పకుండా తనలో తాను ఇట్లు తర్కించుకొనెను. ఇక లోపల లోపల ఈయనలో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? ఈమెను వివాహమాడిన వాడు అమరుడగును. నేను ఏమనుకుంటున్నా అంటే, ఈవిడ్ని ఎవరైతే వివాహం అవుతారో వాడు అమరుడు అయిపోతారు. అంటే వాడికి మరణం లేదు, వాని జన్మ ధన్యం. జన్మ ధన్యం. ఎందుకని? ఈవిడ లక్షణాలు అటువంటివి, వాడి జన్మ ధన్యం. అతడు సర్వ విజేత. అతడు సర్వ విజేత. వాడు మొత్తమని ఈ చతుర్దశి భువనాలని గెలవచ్చు. ఈవిడ్ని గెలవలేని వాడు ఎవరిని గెలవనట్టు. ఈవిడ్ని గెలుచుకున్నవాడు మొత్తం అందరినీ గెలిచినట్టే. రణరంగమున అతను ఎవరు జయింపజాలరు. రణరంగము దీన్ని ఎవరైతే ఈవిని భరిస్తారో రణరంగంలో ఎవరిని జయించలేరు. చరాచరములన్నీ అంటే మొత్తం ఈ చరాచర సృష్టి అంతా వీడికి దాసోహం చేస్తుంది. ఎవరిని? ఈవిడి ఎవరిని వరిస్తుందో వాడు, ఈవిడిని భారీగా పొందినవాడు. నారదుడు ఈ విధముగా ఆమె శుభలక్షణములను అన్నిటినీ మనసును తర్కించుకొని మురిసిపోయాను. శుభలక్షణాలు చూశాడు ఈవిని బట్టి. అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఇవి. ఇప్పుడు మీకు లలితా సహస్రం చెప్పేటప్పుడు కూడా చెప్పాను, మీరు అటువంటి భార్యను కనుక పొందాలనుకోండి, ఇక మీకు అపజయం ఉండదు. మీకు అపజయం అది నారదుడు ఈ విధముగా ఆమె శుభలక్షణాలు మనసులో బాగా తర్కించుకున్నాడు, బాగా మురిసిపోతున్నాడు. బయటికి ఆమె లక్షణములో కొన్నిటిని మాత్రమే తెలుపుచు అదృష్టవంతురాలని చెప్పి ఇప్పుడు చాలా అదృష్టవంతురాలు అని చెప్పాడు. అంతే, లోపల ఉన్నదంతా ఈయన చెప్పాల. ఈయన పిదప అతడు తనలో తాను ఇట్లు ఆలోచించుకుంటూ నారదుడు, కుమారి నన్ను వరించినట్లు చూచదు. ఈ రాజకుమారి నన్ను వరించేట్టు చూసుకో. జపతహములకు ఇది సమయం కాదు. ఇది జపాలు తపాలి, జపం చేస్తాను నేను తిప్పుకుంటూ కూర్చుంటే ఆవిడ పైగా ఆవిడ నన్ను వరించాలంటే నేను ఈ శిఖలా కట్టుకుని, నేను ఇట్లా వీణ పట్టుకుని నారాయణ నారాయణ అంటూ ఎందుకు వస్తుంది?
అప్పుడు పాడాల్సిన పాటలు వేరే ఉంటాయి, అప్పుడు ఉండాల్సిన వేష భాషలు కూడా వేరేగా ఉంటాయి. ఇలా విభూతి రేఖలు పెట్టుకుని ఇలా ఒడ్డు పెట్టుకుంటే ఎవరన్నా వచ్చి నిన్ను అంటారా, ఎందుకంటారు లేదు అంటారు. అప్పుడు మనం ఎలా ఉండాలి, ఏదో కళ్ళజోడు ఇలా పెట్టుకుని ఇలా తీయాలి, అదే రేబాన్ ఇలా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఇలా తీస్తూ ఉండాలి. చక్కగా ఐబ్రోస్ కూడా చేయాలి. ఇలా శోభన్ బాబు రిమోట్ తిరగాలి కొంచెం, ఇలా అన్ని తిరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా పర్వాలేదు అన్నట్టు చూస్తారు. లేని వాడిని ఎందుకు చూస్తారండి? విధాత ఈ కన్యలను వరించి ఉపాయమేమి? అప్పుడు ఈయన అనుకున్నాడు, ఓ బ్రహ్మదేవుడా, ఈ కన్య నన్ను వరించే ఉపాయం ఏమి? यही अवसर चाही, यही अवसर चाही, परम शोभा रूप विशाला, परम शोभ रूप विशाला, जो विलोकी रिजय, जो विलोकी रिजय, 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 कुवरी, कुवरी, तब मेले जयमाला, तब मेले जयमाला. ఈ సమయం నేను మిక్కిలి సుందరునిగా రూపొందవలెను. ఇప్పుడు నేను వెంటనే సుందరుడుగా రూపొందవాలి. రాజకుమారుని చూచి తన వరమాలను నా మెడలో వేసి, అవి ఎంత సుందరుడుగా అయిపోవాలి, ఆవిడ చూస్తూనే అబ్బా అనుకోవాలి, వెంటనే తీసుకొచ్చి వరమాలను వేశారు. సుందరాంగుడుగా ఇప్పుడు కాదా అంటే ఇప్పుడున్న వేషం సరిపోదు, ఈ ముని వేషంలో ఉన్నవాడిని ఎందుకు వరుస్తుందండి ఆవిడ రాజకుమారి. కాబట్టి ఈయన కూడా మంచి సుందరుడుగా అనుకున్నాడు. చెప్పాయి టైం ఉందా? టైం ఎంత అయింది? 45. అయితే చెప్పు ఇంకోటి చేద్దాం. హరిసన మాగవ్, హరిసన్ మాగవ్, సుందరతాయి, सुंदरताही, कोई जात गहरू, कोई जात कहरु, अतिबाई, अतिबाई, मोरे हित, मोरे हित, हरि सम नहीं को, हरि सम न को, नहीं को, नहीं को, यही अवसर सहाय, यही अवसर सहाय, सोई हो, सोई हो, बहुविधि विनय की, बहुविधि की नहीं, तेही काला, प्रकटयो प्रभु, कौतुकी कृपाला, प्रभु विलोकी, मुनि नयन जुड़ाने, होई काज, किए हर्षाने, अति आरति कही, कथा सुनाई, करौ कृपा, करी होहु सहाय, सहाई, आपन रूप, देहु प्रभु मोही, आन भाती, नहीं पावो होई, जही विधि, नादु होई हित मोरा, करव सोबेगी, दास मई तोरा, निज माया बल, देख विशाला, किया हसी बोले, दीन दयाला, ఈ క్షణముననే శ్రీహరి కడకు వెళ్ళి ఆయన సౌందర్యం నాకిమ్మని ప్రార్థించదను. ఈయనకి వెంటనే అనిపించింది శ్రీహరిని ఇచ్చిన సౌందర్యం ఆయన జగన్మోహన్. కాబట్టి నేను వెంటనే శ్రీహరి దగ్గరికి వెళ్ళి, అయ్యా శ్రీహరి, అక్కడ మీరు ఆ పేరుని పట్టుకోవాలి. కొన్ని చూడ అంటే ఇది కూడా శ్రీహరి మాయ, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మాధవుడి దగ్గరికి వెళ్తాను, ఆయన మధుసూదనుడి దగ్గరికి వెళ్తాను, కేశవుడి దగ్గరికి వెళ్తాను అని అనుకోవాలా, శ్రీహరి దగ్గరికి వెళ్తాను అనుకోండి. హరి అంటే ఏమిటో మీరు వింటారు. ఇప్పుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి నేను ఏమంటా అంటే, అయ్యా నీ ముక్త మనోహర రూపాన్ని నాకి చూడండి. శివుడి దగ్గరికి వెళ్ళలేదు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇక్కడ శివుడు ఈయన కంటే ఆయన పెద్ద బెక్కారు కాబట్టి ఆయన ఏమో ఎగుడు దిగుడు కళ్ళు. పోతే మన ఈయన చెప్పాడుగా, ఆయన కట్టుకున్న చర్మ ఓహో వాసన వస్తుంది. పాపం ఆ వాసన పోగొట్టుకోవడానికి ఈవిడ తన సుగంధాన్ని ఓవర్ డామినేట్ చేస్తుంది, జ్ఞానపడుతూ. శివుడి వేషం ఎందుకు, ఇక బ్రహ్మదేవుడి వేషం, ఈయనకి 4 బ్రహ్మ ముఖాలు, వాళ్ళని ఆయన అయ్యేది అంటారు బాబు. చక్కగా అందగాడంటే సుందరుడు. ఈయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ శ్రీహరి రూపం నాకు ఇచ్చేద్దామని అందామని అనుకున్నాడు, వెళ్దామని. కానీ వెళ్ళుటకు చాలా సమయం పట్టింది. అయితే అక్కడికి వెళ్ళడానికి చాలా, ఇప్పుడు వైకుంఠం వరకు వెళ్ళాలి, ఆయన కలవాలి, ఆయన అడగాలి. కానీ ఇక్కడ ఈ లోపల స్వయంవరం అయిపోతాయి. అది హరి తప్ప నాకు హితమొచ్చువారు మరి ఒక్కరు ఎవరునో లేరు. అయితే ఇక్కడ మాత్రం
ఇంత దాంట్లో కూడా ఈయన హరి భక్తి పోలా, హరి తప్ప నాకు హితము పేరు చేసేవాళ్ళు ఎవరు? నేను ఆ శ్రీహరి భక్తుడిని కదా. ఈ సమయమున నాకు ఆయనే దిక్కు అని ఈ భావించి సమయం నాకు ఆయనే దిక్కని భావించి నారదుడు శ్రీహరిని అనేక విధంగా ప్రార్థించాను. ఆయన శ్రీహరిని ఇక్కడి నుంచే ప్రార్థించారు. ఆయన పాపం ఎక్కడ లేడండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. లీలామయుడు కృపాలు అయిన అది నారాయణ లీలామయుడు కృపాళు తక్షణమే ప్రత్యక్షమయ్యాను. పరమలీలామయుడు ఆయన పాపం కృపాళు లీలామయుడు ఆట ఆమె అంతనే పలికి ఈయన అన్నాను అలా ఏం పిలిచావు అన్నాడు. ఆ ప్రభువును గాంచి ఆ మునీశ్వరుడు ప్రభుని మిక్కిలి ముందుకు సంతోషించి చాలా సంతోషించి ఆనందంతో అతని కన్నులు ఆనందంతో చెమ్మగిలాను. ఇంతకు పూర్వం భక్తితో జమ్మగిల్లి, ఇప్పుడు ఆనందం కోరిక ఉంది, కామం ఒక కోరిక. తన కోరిక తప్పక నెరవేరుని దృఢముగా నమ్మి తన కోరిక నెరవేరుతుంది అనుకుని ఇక చాలా సంతోషించాడు. తనకు సహాయపడమని అత్యంత దీనుడై అతడు విష్ణుమూర్తిని వేడుకొనెను. మీ చాలా సౌందర్యమును దీనంగా. నాకు ప్రసాదింపుడు. చాలా దీనంగా వేడుకున్నాడు, అయ్యా మీరు నాకు సహాయం చేయాలి. ఏం చెప్పాను? మీ సౌందర్యం, మీరు శ్రీహరి కదా, నన్ను కూడా శ్రీహరి చేయాలి. ఓష్ అంతేనా? దీనికి నువ్వు నా పరమ భక్తుడు అయ్యా. నువ్వు విష్ణుమూర్తి భక్తుల్లో నారద ప్రహ్లాద పుండరీకాక అని చెప్తూ ఉంటారు. ప్రహ్లాద నారద పుండరీక నా భక్తుల్లో నువ్వు రెండో వాడి ప్రహ్లాదుడు తర్వాత. నీ కోరిక చదివితే నేను ఎవరి కోరిక చేస్తానయ్యా చెప్పు, నీకేం కావాలి? మీ శ్రీహరి రూపం కావాలి, తప్పకుండా తీసుకోపో. నేను ఆమెను తప్పక వివాహం ఆడవలను. ఎందుకు అయ్యా? నేను ఈ విశ్వమోహిని అనేవాడు, నేను ఆవిడ వివాహం ఆడాలి. ఓ అలాగా. ప్రభు నాకు త్వరగా మేలు చేయుడు, నేను మీ దాసుడను. అది త్వరగా మేలు చేయండి, ఎందుకంటే అక్కడ స్వయంవరం చాటించేశారు, రాజులందరూ వచ్చున్నారు అక్కడ. నేను ఋషిని కాబట్టి నాకు ముందర చూపించారు, కాబట్టి తొందరగా మేలు చేయండి, నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. నాకు హితము కలుగునట్లు అనుగ్రహింపు. అది నాకు హితము కలిగేటట్టు అన్న. దీనదయాళువైన శ్రీ మహావిష్ణువు తన మాయ ప్రభావమును చూచి ఇట్లా నేను తన మాయగా మాయలో పడిపోయాడు. నవ్వాడు, ఇచ్చేవాడ మాయలో పడిపోయి అంటున్నాడు అనుకుని నవ్వుకుని ఆయన ఇలా అన్నారు. ఏమన్నారంటే ఆయన దోహా, ఈ దోహా చెప్పి మనం వాళ్ళకి కాదు. జహీ విధి హోహి జహీ విధి జహీ విధి జహీ విధి హోయి పరమహిత होई परमहित नारद सुनव तुम्हारा नारद सुनव तुम्हारा सोई हम करपु ना करपु आन करप करपु ना आन कछु कछु वचन नाम ऋषा हमारा ओ नारद महर्षि ఎవరయ్యా ఓ నారద మహర్షి నీకు పరమహితమైనదై దాన్ని తప్పక చేయగలను. వచ్చేసారా? కింద ఉన్నారా? చెప్పు. నారద మహర్షి నీకు పరమహితమైన దాన్ని తప్పక చేయగలను. నీకు పరమహితమైన దాన్ని నేను తప్పకుండా చేస్తాను. నీకు మరొక విధముగా చెయ్యను, నా మాట ఎన్నడూను అసత్యము కాదు. నీకు ఏది పరమహితమో అది నేను చేస్తాను, నా మాట ఎప్పుడు అసత్యం కాదు. నేను నీకు హితమైంది చేస్తాను ఆయన. అది ఈ పెళ్లి చేసుకోవడం ఆయన హితం కాదు, అందుకని ఆయన చేయను. తర్వాత అంతేనా? మన వాళ్ళు ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. మళ్ళీ మనం నేను రాబోయే ఫోన్ చేస్తాను.